గుడ్ మార్నింగ్ అన్న. ఈరోజు అనసూయ, నా అన్వేషణ, శివాజీ సామాన్ల లొల్లి ఎక్కువైపోయింది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా అనసూయ గురించి చెప్పాలంటే ఒక మైండ్లెస్ స్వేచ్ఛ కోరుకుంటున్నది అనేది అర్థమైపోతున్నది. అది పిచ్చికి చివరి స్టేజ్ అనుకోవచ్చు. అనసూయ గారు కోరుకునే స్వేచ్ఛ పిచ్చికి పరాకాష్ట అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఒక ఛానల్లో ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిందంటే, నేను నగ్నంగా ఉన్నా, ఎదురుగా ఉన్న వాళ్ళు నా అన్నలు, నా తమ్ముళ్ళు, కాబట్టి నా అన్నల తమ్ముళ్ళ ముందు నేను నగ్నంగా ఉన్నా వాళ్ళకేం కావద్దు అనే స్టేట్మెంట్ ఇస్తాను. నా భర్త తప్పించి సమాజంలో ఉన్న మిగతా మగవాళ్ళందరూ నాకు అన్నలు, తమ్ముళ్ళు, కాబట్టి వాళ్ళ ముందు నేను నగ్నంగా కనిపించిన వాళ్ళకు ఏం కావద్దు, వాళ్ళు రియాక్ట్ కావద్దు అంటాను. ఇది ఎట్లున్నదంటే, పెట్రోల్ తీసుకొని వచ్చి ఒంటి మీద పోసుకొని అగ్గిపుల్ల గీకి ఒంటి మీద వేసినా కూడా నాకింత కూడా పొక్కు రావద్దు అన్నట్టున్నది అనసూయ గారి మాటలు. కాబట్టి ఆమె కోరుకునేది స్వేచ్ఛ కాదు, మైండ్లెస్ స్వేచ్ఛ, ఒక విపరీత ధోరణితో కూడిన స్వేచ్ఛ కోరుకుంటున్నది. కాబట్టి అనసూయ గారి మాటల్ని ఈ సమాజం హర్షించదు. అనసూయ గారి లాంటి వాళ్ళను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమె మాట్లాడే మాటలను ఏమాత్రం అంగీకరించరు, ఆమెకు సపోర్ట్ చేయరు. సరే, ఈ హైదరాబాద్లో ఉండే వెల్ ఎడ్యుకేటెడ్ విమెన్స్ కొంచెం ఆమె ధోరణికి, ఆమె మాటలకు కొంత సపోర్ట్ చేయొచ్చు, కానీ గ్రామీణ పల్లె వాతావరణంలో జీవించే మహిళలే అనసూయ గారు కనబడితే ఆమెకు హారతులు బట్టి ఆమె దిష్టి పోగొడతారు. కాబట్టి అనసూయ గారి మాటలు అది కరెక్ట్ కాదు. స్వేచ్ఛ ఉండాలి, స్త్రీకి 100% స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏ రంగంలోనైనా వాళ్ళు ముందుకు పోవాల్సిందే. ఆ విషయంలో వాళ్ళను ఎవరు అడ్డుకున్నా తప్పకుండా అడ్డుకునే వాళ్ళను వ్యతిరేకించవలసిందే. కానీ ఆమె మరీ ఈ నగ్న తీరి సూత్రం అసలు భయంకరంగా ఉన్నది. కాబట్టి ఆ విషయంలో ఆమెది 100% తప్పు. ఆమె కోరుకునే స్వేచ్ఛ ఎలాంటి స్వేచ్ఛ ఉండాలి? ఇతరులకు ఇబ్బంది కలగని స్వేచ్ఛ ఉండాలి, సమాజానికి ఇబ్బంది కలగని స్వేచ్ఛ ఉండాలి. కాబట్టి అనసూయ గారి మాటలు మరి అవి ఏందో ఆమెకే అర్థం కావాలి. ఇక నా అన్వేషణ అంటే ఆయన కొంచెం మరిగా ఎంటర్టైనర్. ఆయన కొన్ని అంశాల మీద మంచి ఎంటర్టైనరు, వాటిని కొంత హాస్య కోణంలో చెప్పడం దిట్ట. ఆటగాళ్ళు అంటారు కదా, కొన్ని అటువంటి అంటే కొంత సీరియస్ విషయాన్ని కూడా హాస్యం జోడించి చెప్పడంలో మంచి మంచి దిట్ట. కానీ ఆయనకు అవసరం లేని కంపను మెడకేసుకున్నాడు. ఇప్పుడు ఇదే పెద్ద సోషల్ మీడియాలో ఇదే చర్చ పెద్ద ప్రధానమైన చర్చ అయిపోయింది. దేశంలో సమస్యలన్నీ పక్కన పోయినాయి, నా అన్వేషణ కానీ ఇంకేదో జూడాట, వాడు తిడతాడు, వాడిని ఇంకోని తిడతాడు, ఇంకోడు వీడిని తిడతాడు. ఇదే ప్రజా సమస్యలు అన్నట్టు అయిపోయింది వీళ్ళ ముచ్చట. శివాజీ గారు చెప్పిన విధానంలో పొరపాటు జరగచ్చు, కానీ ఆయన ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో ఆ సబ్జెక్ట్లో మహిళలు కొంచెం ఉండాగా ఉండండి అనే విషయం సరైనదే. కానీ ఆయన మాట్లాడిన భాషా విధానం కొంత అది రాంగ్ డైరెక్షన్ తీసుకొని అది వేరే చర్చకు దారితీసింది. కాబట్టి శివాజీ గారిది రైటా, అనసూయ గారిది రైటా, అన్వేషిది రైటా అంటే ఈ సమాజం అత్యంత పెద్దది. మన భారతదేశం అనేది 140 కోట్ల మందితోటి విస్తరించిన దేశం ఇది. ఇక్కడ ఎవడి స్వేచ్ఛ వాడికే ఉంటుంది, ఎవడి అభిప్రాయాలు వాడికే ఉంటుంది, ఎవడి లొల్లి వాడికే ఉంటుంది. గల్లికో స్వేచ్ఛ ఉంటుంది, గల్లికో సిద్ధాంతం ఉంటుంది, గల్లికో సూత్రం ఉంటుంది. కాబట్టి నీ సూత్రం ఏదైనా, నీ అభిప్రాయం ఏదైనా, నీ సిద్ధాంతం ఏదైనా అవతలోడికి ఇబ్బంది కలగద్దు నీ సిద్ధాంతంతో, నీ మాటలతోటి. కాబట్టి శివాజీ గారు మాట్లాడిన మాటలు కొంతమంది మహిళలను తీవ్రంగా హర్ట్ చేసినాయి, కొంతమంది మహిళలు కూడా సపోర్ట్ చేసినాయి ఆయనకు. ఉదాహరణకు ప్రగతి అనే ఒక యాక్ట్రెస్ ఉంటుంది మన దగ్గర. శివాజీ గారి మాటలు చూసినాక మా కూతురు నిండైన దుస్తులు వేసుకొని తిరుగుతున్నది, ఎప్పుడు ఈ లంగా ఓని కట్టని మా కూతురు, ఎప్పుడు పంజాబ్ డ్రెస్ వేయని మా కూతురు, ఎప్పుడు చీర కట్టని మా కూతురు చీర కట్టుకొని పద్ధతిగా తిరుగుతున్నది అని చెప్తున్నారు. అంటే శివాజీ గారి మాటల ప్రభావం కొంతమంది మీద పనిచేసింది. అంటే మన వేషధారణను బట్టే, మన వస్త్రధారణను బట్టే అవతలోళ్ళు మనకు మర్యాద ఇస్తారు అనేది అర్థమవుతున్నది. సరే, మేము మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటామని
కొంతమంది మహిళలు అంటే కాదనేది లేదు, ఎందుకంటే కంపెనీలు కుడుతున్నాయి ఇస్తాయి, వాళ్ళు వేసుకుంటారు. మోడర్న్ దుస్తులు వేసుకోవద్దని అనే మగవాళ్ళు ఎవరైతున్నారో ముందు ఆ కంపెనీలను, ఆ ఫ్యాషన్ డిజైన్ కంపెనీలను బంద్ పెడితే అయిపోయాయి కదా, వీళ్ళు వేసుకోరు. వాడు ఫ్యాషన్ డిజైన్ అనే పేరుతోటి జబ్బలలకు కట్లు పెట్టి, కాళ్ళ కాడ కట్లు పెట్టి, నడుము కాడ కట్లు పెట్టి మార్కెట్లో వదులుతాను. అవి అందుబాటులోకి రాగానే అటు పురుషులు వేసుకుంటాను, ఇటు స్త్రీలు వేసుకుంటాను. కాబట్టి మోడర్నైజ్ అనే ఆలోచనతోటి, ఈ మోడలింగ్ అనే అంశంతో కొంత విచ్చలవిడి ఆలోచనలు వచ్చేసినాయి. కాబట్టి ఆ కుజెటోనే ముందు బంద్ పెడితే వేసుకునేటోళ్ళు బంద్ అవుతారు కదా.